నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకాయి. రాయలసీమ, దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించాయి. దీంతో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని చెబుతున్నారు. ఇక నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో, ఇటు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పేసింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో వర్షాలు మొదలైపోయాయి. పూర్తి అప్డేట్స్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అనుకున్న దానికన్నా ఒక వారం రోజుల ముందుగానే తెలంగాణ నైరుతి రుతుపవనాలు తాకాయి. ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ తాకినటువంటి నైరుతి రుతుపవనాలు మధ్యాహ్నం ప్రాంతంలో పూర్తిగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు విస్తరించాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు ధృవీకరించారు. ముఖ్యంగా ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ రోజు, రేపు, అలాగే ఒక ఆల్రెడీ ద్రోణి ప్రభావం కొనసాగుతోంది మన తెలంగాణ మీద. సో ఈ నేపథ్యంలోనే రాబోయే 4 రోజుల పాటు కూడా విస్తారంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తారు. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు దక్షిణ ప్రాంతం నుంచి వస్తాయి కాబట్టి సో నాగర్ కర్నూలు కావచ్చు, అలాగే మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు సంబంధించి ఈ రోజు, రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే మొత్తంగా కూడా రాబోయే 2-3 రోజుల్లో మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని చెప్పేసి చెప్తామని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఒక ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. అలాగే 27వ తారీఖు చూసుకున్నట్లయితే ఒక అల్పపీడన ద్రోణి కూడా బంగాళాఖాతంలో ఏర్పడబోతుంది. సో ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా 27, 28 తారీఖుల్లో దక్షిణ జిల్లాలైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఈ సంవత్సరం ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. 100% అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. గత సంవత్సరం చూసుకున్నట్లయితే దాదాపుగా 29 నుంచి 30% మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది. కానీ ఈసారి మాత్రం అధిక వర్షపాతం 100% నమోదయ్యే అవకాశం ఉందని చెప్పడంతో ఒకసారి అధికారులు కూడా అంతా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు కూడా జిహెచ్ఎంసీ, అలాగే రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఈ రోజు సాయంత్రం కూడా కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈవినింగ్ టైం కావడంతో కొంత వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ నైరుతి రుతుపవనాలు ప్రవహించడం, ద్రోణి ప్రభావం కొనసాగడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 4-5 రోజులు మాత్రం చాలా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. విజయేంద్రగా. థ్యాంక్ యూ.